అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. గత పాశురంలో 26వ పాశురంలో వారు భగవత్ సంబంధమైనటువంటి కొన్ని పరికరాలను గోపికా స్త్రీలు కోరుకున్నారు. ఇక ఈ పాశురంలో ఆ వ్రతఫలం ఏమిటంటే దివ్యమంగళ విగ్రహాన్ని సేవించడము, ఆయనతో కళ్యాణం, అంటే ఆయనను కూడి ఉండడమే కళ్యాణం. అంటే జీవాత్మ పరమాత్మతో కలిసి ఉండడమే కళ్యాణం. ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని సేవించడమే ఈ యొక్క వ్రతానికి పరమార్థంగా ఈ పాశురంలో వీళ్ళు చెప్తున్నారు. పాశురాన్ని మనము ఇప్పుడు అనుసంధానం చేసుకుందాం. கூடாரை வெல்லும் ஷீரு கோவிந்தா உந்தன்னை பாடிப் பறை கொண்டு யாம் பெருசம்மானம் நாடு புகழும் வருஷினால் நன்றாக சூடகமே தோள்வளையே தோடேஷ விப்பூவே பாடகமே என்னுனை பலகலனும் யாமுனிவோம் ஆடையுடுப்போம் அதன் பின்னே பாலுஷோரு மூடனை பெய்து முழங்கை வடிவார கூடிருந்து குளிரிந்து ఏలోరెంబావాయ్. ఇక్కడ ఈ పాశురంలో ఏమంటున్నారంటే, తనతో కూడినటువంటి శత్రువులను జయించేటువంటి కళ్యాణ గుణ సంపదలు కలిగిన గోవిందా, నిన్ను కీర్తించి వ్రతానికి అవసరమైనటువంటి పరా అనే వాద్యాన్ని పొందదలిచినటువంటి మేము ఘన సన్మానము లోకులందరూ పొగడెడి తీరులో ఉండాలి. మాకు మీరు సన్మానం చేయాలి. ఏమిటా సన్మానం? పరా అనేటువంటి వాద్యాని కోసం మేము వచ్చాము, మరి పొందదలుచుకున్నాం కాబట్టి మమ్మలను మీరు ఘనంగా సన్మానం చేయాలి. చేతులకు గాజులు మొదలగు ఆభరణాలు, బాహువులకు దండకడియాలు, చెవికిందు భాగమున దాల్చెడి దుద్దు, పైభాగంలో పెట్టుకునేటువంటి కర్ణ పువ్వులు, కాలి అందెలు, అనేక ఆభరణాలను మేము తాల్చి ఉండాలి. తరువాత మంచి వస్త్రాలను మేము ధరించాలి. దాని తర్వాత మీతో కలిసి పాలు అన్నం, కూడారై వెళ్ళిన క్షీరు గోవింద అంటే దేవాలయాలలో చక్కగా పాయస పాత్రలు చేసి పాయసము, మంచి నెయ్యి, పాలు, పంచదారతో కలిపి భగవంతునికి 108 ఆ విధంగా లెక్కలో పెరుమాళ్లకు భగవత్ సంబంధమైన ప్రసాదాన్ని నివేదన చేస్తూ ఉంటారు. అది ఆ నెయ్యి, పాలు చాలా చక్కగా ముడుగుతూ ఉంటాయట, అమృతంలాగా ఉంటాయి. ఆ పాలు అన్నం మునిగేటట్లు పోసి ఆ మధుర పదార్థము మోచేతి నుండి కారేటట్లుగా అందరం కలిసి హాయిగా కూర్చొని భుజించాలి. ఇది వ్రతఫలం. ఆ విధంగా తమ యొక్క వ్రతఫలాన్ని ఇందులో గోపికలు నివేదిస్తున్నారు, చెప్పుకుంటున్నారు. సామాన్యంగా ఎక్కడో పరమపదంలో ఉండేటువంటి స్వామి రేపల్లెలో చేరి ఒక అమాయకుడైన గోపబాలకుని వలె ఏమీ తెలియని అజ్ఞానులైన పామరులైన, కనీసం ఎటువంటి పద్ధతులు తెలియనటువంటి ఆ గోపబాలకులతో వారితో కలిసి లీలలు చేస్తూ వారితో కలిసి ఒకే పళ్ళెంలో ఒకే ఆ విస్తరులో భోజనాన్ని కలిపి తిన్నటువంటి వాడు పరమాత్మ. అంటే తన ఎంగలి తన యొక్క ఉచ్ఛిష్టాన్ని వారు తిన్నారు, వారి యొక్క ఎంగిలి వీరు తిన్నారు, పరమాత్మ తిన్నాడు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, పాలు నెయ్యి కారేటట్టు మేము మీతో పాటు కలిసి భుజించాలి. అంటే భగవత్ సంబంధమైన పదార్థాన్ని, అందుకనే మన వాళ్ళు ఏదైనా ఒక పదార్థం చేసినప్పుడు భగవంతునికి నివేదించి అది ఆ పదార్థం పవిత్రమవుతుంది, ఆయన తిన్నట్లుగా భావించుకొని మనము స్వీకరించాలి. ఆ విధంగా మేము కలిసి నీతో పాటుగా భుజించేటువంటి సౌకర్యాన్ని మాకు అనుగ్రహించవయ్యా అని చెప్తున్నారు.
అయితే ఇక్కడి నుంచి ఈ పాశురాలలో 3 పాశురాలలో గోవింద గోవింద అనేటువంటి కీర్తన వినబడుతున్నది. తిరుమలకు వెళితే మనం గోవింద గోవింద అంటాం. అంటే కృష్ణ పరమాత్మే తిరుమల శ్రీనివాసునిగా అవతరించారు. ఇంతకుముందు మాకు అనంతుడు, గరుడు, లక్ష్మీదేవి, భాగవతులు ఇవన్నీ పరికరాలు కావాలి అని వీళ్ళు అన్నారు కదా. అటు తర్వాత మీతో కలిసి మేము పదార్థాన్ని భుజించాలి, మీతో కలిసి స్నానం చేయాలి, మీరు మాకు సన్మానం చేయాలి. అందుకనే కూడని వారితో విభీషణునికి కూడిన వారికి ఆయన వశమైపోతాడు పరమాత్మ. కూడని వారైనా వస్తున్నా వారిని స్వీకరిస్తానంటాడు. ఇక్కడ ఏమిటి, రామాయణంలో విభీషణుడు పైనుండి వస్తే ఆ పరమాత్మ విభీషణునికి ఆశ్రయం ఇచ్చాడు. అట్లాగే మాకు సన్మానం చేయాలి అని అంటున్నారు. దశరథుడు రామచంద్రస్వామికి పట్టాభిషేకం చేద్దామనుకున్న సమయంలో ఈయన సీతా అమ్మవారి గృహం నుండి వెళుతూ ఉంటే నేను వస్తానన్నది. లేదమ్మా, తండ్రి గారు పిలుస్తున్నారు, నాకు పట్టాభిషేకం చేద్దాం అనుకుంటున్నారు, నేను అక్కడి విషయాల్ని తర్వాత చెప్తాను, నీవు ఇక్కడే ఉండి అని చెప్పి తన మెడలో ఉన్నటువంటి మాలను సీతాదేవి మెడలో రామచంద్రస్వామి వేస్తాడట. అందుకని అక్కడ ఏమంటాడు వాల్మీకి మహర్షి, పతి సమ్మానిత సీత, భర్త చేత సమ్మానించబడినటువంటి సీతాదేవి అన్నట్లుగా మీరు మాకు సన్మానం చేయాలి అని వీరు గోపికలు కోరుకుంటున్నారు. తర్వాత అక్కడ పట్టాభిషేకానంతరం వనవాసానంతరం పట్టాభిషేకం జరుగుతున్న సమయంలో రామచంద్రస్వామి ఒక హారాన్ని సీతాదేవికి ఇస్తే ఆయన ఏమంటాడు, ప్రదేహి సుభగే హారం యస్య తుష్టాసి భామిని. ఏమమ్మా, ఇదిగో నేను ఈ హారం ఇస్తున్నాను, నీకు అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి వారికి ఈ హారాన్ని ఇవ్వమని స్వామి అంటే, రామచంద్రస్వామి అంటే అటు ఇటు చూసి సీతాదేవి హనుమస్వామికి ఆ హారాన్ని ఇస్తుంది. అట్లాగే ఇక్కడ గోపికలు ఇందులో కృష్ణ పరమాత్మతో సంశ్లేషం, ఈ సంశ్లేషము అంటే ఆయన దగ్గరికి చేరుకోవడమే పరమార్థంగా సన్మానం చేయమని వీరు కోరుకుంటున్నారు. ఏమిటి సన్మానం? భగవంతునితో వీరికి సన్మానం ఏమిటి అంటే ఆయనను పొందడమే, ఆయన దగ్గరికి చేరడమే. అంటే ఒక జీవుడు పరమాత్మ దగ్గరికి చేరుకోవడాన్ని ఏమంటారంటే దీనిని ఆత్మవివాహం అంటారు. అంటే పరమాత్మతో ఈ జీవాత్మకు కళ్యాణం జరుగుతూ ఉన్నది. అందులో ఈ కళ్యాణం జరిగేటప్పుడట మధ్యలో అజ్ఞానమైనటువంటి తెర ఉంటుంది కదా. మరి వధూవరులకు వివాహమయ్యే సమయంలో మధ్యన తెర ఉంటుంది. ఏమిటి తెర? ఇక్కడ తెర ఏమిటి అంటే అజ్ఞానం అనే తెర అడ్డం వస్తున్నది. ఈ అజ్ఞానం అనే తెర తొలగిపోవాలంటే పరమాత్మ దగ్గరికి జీవుడు చేరడానికి అజ్ఞానం అనే తెర అడ్డం వస్తున్నది. ఆ అజ్ఞానం అనే తెరను తొలగించేటువంటి వాడు ఆచార్యుడు. ఈ ఆచార్యుడు ఏం చేస్తాడు? ఆచార్యుడు పట్టుకోగానే, ఈ జీవుణ్ణి పట్టుకోగానే, దగ్గర తీయగానే ఈ అజ్ఞానం తెర పోస్తుంది. అంటే జ్ఞానాన్ని ఉపదేశిస్తాడు కదా, అందుకని అజ్ఞానపు తెర పోతుందట. పోతే అప్పుడు చక్కగా పరమాత్మ ఈ జీవుణ్ణి స్వీకరిస్తాడు, దిద్దుబాటు చేస్తాడు. మరి ఇక్కడ ఆచార్యుడు చేసేది ఏమిటి? జీవుణ్ణి పరమాత్మ దగ్గరికి చేర్చేటువంటి ఆచార్యుడు చేసేటువంటి ఉపదేశం ఏమిటి అంటే ఆ జీవుణ్ణి దిద్దుబాటు చేసి వాడిలో సంస్కారాన్ని కలిగించి పంచ సంస్కారాలు చేసి తిరుమంత్రం, ద్వయమంత్రం, చరమశ్లోకం, దీన్ని రహస్యత్రయం అంటారు. ఇవి రహస్యం. రహస్యం అంటే అనుకూలం లేని వారికి ఉపదేశించడం కాదు,
దానికి యోగ్యులైన వారు ఎవరో వారికి ఉపదేశించడమే రహస్యం. అటువంటి మంత్రాన్ని ఉపదేశించి ఆ జ్ఞానాన్ని ఉపదేశిస్తే ఈ జీవుడు ఆచార్యుల వల్ల పరమాత్మ దగ్గరికి చేరుకుంటాడు. అంటే ఇక్కడ పారతంత్ర్య జ్ఞానం కలగాలి జీవునికి. పారతంత్ర్య జ్ఞానం అంటే ఏమిటి? పారతంత్ర్య జ్ఞానం అంటే నేను పరమాత్మకు చెందినవాడిని, నేను అస్వతంత్రుణ్ణి, స్వతంత్రం లేదు. ఈ పారతంత్ర్య జ్ఞానమే పాలు నెయ్యి పంచదారతో కలిసినటువంటి పరమాన్నం. ఈ పాలు నెయ్యి పంచదారతో కలిసినటువంటి పరమాన్నం అనేటువంటి పారతంత్ర్య జ్ఞానంతో తనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తీసివేసి ఆచార్యులు ఉపదేశించినటువంటి మంత్రంతో తనను తాను దిద్దుబాటు చేసుకొని పరమాత్మ దగ్గరికి చేరుకోవడమే జీవునికి పరమాత్మకు జరిగేటువంటి కళ్యాణం. ఆత్మ కళ్యాణం అంటే ఏమిటి? ఈ జీవుడనేవాడు పరమాత్మకు చెందినవాడు. అందుకనే అనన్యార్హత్వం, అనన్యశేషత్వం, అనన్యభోగ్యత్వం అని ఈ విధంగా గోవింద అనేటువంటి నామంతో గోపికలు ఈ యొక్క పాశురంలో భగవంతుని దగ్గరికి చేరుకోవడానికి ఆయన సంశ్లేషాన్ని కోరుతూ ఉన్నారు, గుణగణాలను వివరిస్తున్నారు, ఆయన దగ్గరగా చేరినారు. రేపటి పాశురంలో రేపు 28వ పాశురంలో రేపటి కార్యక్రమాన్ని, రేపటి ప్రవచనాన్ని, దాని సారాంశాన్ని తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.